హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే బ్లౌజ్లో వచ్చిన బార్డర్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ బార్డర్ అనేది మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు అయితే కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ లెంత్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన కింద ఖర్చు కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. టోటల్ ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్ అండి. ఇందులో 3.5 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది. ఈ 3.5 ఇంచెస్కి మళ్ళీ మనకి బార్డర్కి పైన కింద జాయిన్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 4.5 ఇంచెస్ బార్డర్ అయితే తీసుకోవాలి. అలాగే పైన హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ వస్తుంది అనమాట. ఈ 6 ఇంచెస్కి మళ్ళీ పైన కింద ఖర్చు కూడా కావాలి కదా మనం జాయిన్ చేసుకోవడానికి. అందుకని 7.5 ఇంచెస్ అయితే హ్యాండ్కి పెట్టుకోవాలి. అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్టయితే 6 ఇంచెస్ లెంత్ కదా, 7.5 ఇంచెస్ లెంత్ అయితే తీసుకోవాలి. దీనికన్నా కూడా ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. క్లాత్ పఫ్ ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ లెంత్ అయితే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియంగా పెడుతున్నాను. ఇక్కడ మనం హ్యాండ్ అనేది ఒరిజినల్ డబుల్ ఫోల్డ్ మీద చూసుకొని ఒక 6 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి లైనింగ్ పెట్టేసుకుని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఈ 6 ఇంచెస్కి ఒక 1 ఇంచెస్ బయట వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా పైన కూడా 6 ఇంచెస్ కంటే కూడా ఒక 1.5 ఇంచు బయట వైపుకి మార్కింగ్ చేసుకుని పైన వైపు కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. 1.5 ఇంచు బయటకి మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ అనేది ఎక్స్ట్రా అవుతుంది కదా, ఎక్స్ట్రా అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్కి అనేది ఈ క్లాత్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్టయితే మళ్ళీ 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా ఎంత అయితే ఎక్స్ట్రా వచ్చిందో అంత క్లాత్ని కూడా 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఫస్ట్ 1.5 ఇంచు ముందుకు మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పైన వైపు కింద వైపు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ జాయిన్ చేసుకోవడం మనం పైన 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి అయితే ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్కి ఖర్చు అనేది 1/2 ఇంచు కింద వైపు ఉండేలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత పైన వైపు కూడా మనం లైనింగ్కి ఈ ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసే దగ్గర క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఫ్రిల్స్ ఉన్న దగ్గర క్లాత్ని కొంచెం కిందకి జరుపుకుని జాయిన్ చేసుకున్నట్టయితే మనకి పఫ్ అనేది లేచినట్టుగా వస్తుంది అనమాట. ఈ విధంగా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మనం బార్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. బార్డర్ అనేది ఫస్ట్ రైట్ సైడ్ కరెక్ట్గా ఎలా ఉందో రైట్ సైడ్ బార్డర్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. తర్వాత ఇలాగా పైన పఫ్ స్లీవ్ పైకి ఇలాగ రివర్స్ చేసుకుని పైన అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని రివర్స్ చేసుకుని లైనింగ్ ఎలా అయితే ఉందో అదేవిధంగా ఈ బార్డర్ని లైనింగ్కి సమానంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసుకుని లైనింగ్ని అలాగే బార్డర్ని సెపరేట్ చేసేసుకుని మధ్యలో ఉన్న పఫ్ క్లాత్ని ఇలాగ రోల్ చేసేసుకుని ఈ లైనింగ్ని ఇలా బార్డర్ వైపుకి తీసుకుని జాయిన్ చేసుకోవాలి రెండు కూడాను. ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది బయటికి కనబడదు అనమాట. లోడింగ్ మెథడ్లో ఉంటుంది. ఫినిషింగ్ కూడా చూడడానికి బాగుంటుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకుని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి మీరు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, బార్డర్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఈ పఫ్ స్లీవ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. లైనింగ్ అనేది ఎక్కువ అవసరం ఉండదు అనమాట. తక్కువ క్లాత్తో ఈజీగా పఫ్ స్లీవ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపించడానికి హ్యాండ్ అనేది సైడ్ జాయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకుని బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటే మనకి పఫ్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.